టాలీవుడ్ ఇండస్ట్రీలో మరోసారి డ్రగ్స్ కలకలం మొదలైంది. గచ్చిబౌలి రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ డైరెక్టర్ జాగర్లమూడి క్రిష్ పేరును పోలీసులు చేర్చారు. ఎఫ్ఐఆర్లో 8వ నిందితుడిగా నమోదు చేశారు. కొకైన్తో డ్రగ్ పార్టీ జరుగుతున్నట్లుగా సమాచారం రావడంతో ఎస్ఓటీ పోలీసులు సోమవారం రాడిసన్ హోటల్పై దాడి చేసి సినీ పరిశ్రమతో సంబంధమున్న ముఠాను అరెస్టు చేశారు. ఈ పార్టీ జరుగుతున్న సమయంలోనే క్రిష్ కూడా అదే హోటల్లో పార్టీ నిర్వాహకుడు వివేకానంద్తో మాట్లాడుతున్నట్లుగా గుర్తించారు. ఇతరుల పాత్రపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇటు రాడిసన్ హోటల్కు వెళ్లినట్లుగా వార్తలు రావడంపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. తాను రాడిసన్ హోటల్కు వెళ్లిన మాట వాస్తవమే అన్నారు. తాను స్నేహితులను కలిసేందుకు హోటల్కు వెళ్లానని, అక్కడ తాను అరగంట పాటు మాత్రమే ఉన్నానన్నారు. ఆ తర్వాత తన డ్రైవర్ రావడంతో అక్కడి నుంచి వచ్చేసినట్లు చెప్పుకొచ్చారు. ఇటు పార్టీ నిర్వాహకుడు వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. డ్రగ్స్ వాడినట్టు తేలడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద ఇచ్చిన సమాచారంతో సయ్యద్ అబ్బాస్ అలీ జఫ్రీ, నిర్భయ్, కేదార్ను పోలీసులు అరెస్టు చేశారు. పరారీలో ఉన్న మరో 6 కోసం గాలిస్తున్నారు.